హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ స్మార్ట్ బంగారం మనీ మ్యాజిక్ అను అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నా ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఒక్క లైక్ చేసి నా ఛానల్ డెవలప్మెంట్కి ఎంతగానో సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చేయండి, వీడియో చూసేద్దాం. విరూపాక్ష కేవ్స్, స్కందాశ్రమంలోని విరూపాక్ష గుహలకైతే వెళ్తున్నాం మనం. ఇప్పుడు మీరు చూస్తున్న మార్గము రమణ మహర్షి ఆశ్రమం నుంచి విరూపాక్ష గుహలకి మరియు స్కందాశ్రమానికి వెళ్ళేటటువంటి మార్గం అండి. చాలా అద్భుతంగా, ప్రశాంతంగా, చాలా ప్రకృతి రమణీయతకి నిదర్శనంగా అయితే ఈ ప్రదేశం మాకు అనిపించింది. మేము వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో మాకు ఒక ఆంటీ గారు కూడా తోడయ్యారండి. ఆంటీ గారు కూడా మాతో కలిసి ఈ ప్రయాణంలో ఎంతో ఆనందంగా అయితే ఈ ప్రయాణాన్ని ఎంజాయ్ చేశారని మేమైతే అనుకుంటున్నాము. రండి, మీరు వెళ్ళే మార్గ మధ్యం అంతా ఒకసారి చూడండి, ఎంత అద్భుతంగా ఉందో మీకే తెలుస్తుంది. ఇప్పుడు మీరు చూసిన ఈ ఎల్లో కలర్ కనకాంబరాల్లా పూస్తాయి అన్నమాట. ఇవి బాణం మొక్క అని అంటారండి. మేము చిన్నప్పుడైతే మా స్కూల్కి, మేము తిరుమలలో ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళే మార్గ మధ్యంలో అయితే ఇలాంటి మొక్కలు చాలా కనబడేది. ఆ పువ్వులన్నిటినీ తెంపి మేము కట్టి తలలో కనకాంబరాలాగా పెట్టుకునే వాళ్ళం అనమాట. ఆ మొక్కని చూడగానే నాకు చిన్నప్పటి రోజులైతే అలా గిర్రిన నా కళ్ళ ముందు తిరిగినట్టు అనిపించిందండి. చాలా ఆనందాన్ని అయితే వేసింది ఆ మొక్కను చూసిన వెంటనే. అందుకే మీకు కూడా చూపించాలని వీడియో తీసేశాను. ఈ మార్గంలో వెళుతున్నంతసేపు మనకు జంతువులన్నీ కూడా చాలా కనపడ్డాయండి. కోతులు, నెమలులు, అడవి కుందేళ్ళు, ఇవన్నీ కూడా మాకైతే ఇక్కడ కనిపించాయి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో వెనకాల వాతావరణము, ఆ మొక్కలు. ఇంకొకటి ఏంటంటే ఈ అడవి కూడా చాలా శుభ్రంగా ఉంచారండి. ఎక్కడా కూడా మనకు ఎటువంటి వ్యర్థాలు కూడా మనకు కనిపించకుండా ఆ అడవిని ఆశ్రమం వారు మెయింటైన్ చేస్తున్నారంటే అది కూడా మనం ఇక్కడ ఒక గొప్ప విషయంగా చెప్పుకోవాలి. సో ఇక్కడి నుంచి స్కందాశ్రమం వెళ్ళే మార్గమధ్యంలో అక్కడక్కడ మనకు నారింజ జ్యూస్లు, అలాగే వాటర్ బాటిల్స్, ఈ సౌకర్యాన్ని కూడా అక్కడ ఉంది. సో ఈ స్కందాశ్రమానికి, విరూపాక్ష గుహలకి చాలామంది ఫారినర్స్ అయితే వెళ్ళి అక్కడ వారికి తోచినంతసేపు ధ్యానాన్ని అయితే చేసుకుని వస్తున్నారండి. చూడండి మార్గ మధ్యంలో మనకి ఎంతమంది ఫారినర్స్ అయితే కనబడతారు. జమ్మి చెట్టు కూడా అలానే ఉందండి. జమ్మి చెట్టు మొదల్లో కొంచెం జమ్మి చెట్టు లాగా కనిపిస్తుంది, వేరే కొమ్మలు ఉన్నాయి. అంతంటే ఎండ వచ్చేస్తుందండి. అబ్బా, అరుణాచలేశ్వరుడి గుడి చూడండి. ఆహా, వ్యూ పాయింట్, విరూపాక్ష గుహల దగ్గర నుంచి వ్యూ పాయింట్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఓకే ఓకే. అరుణాచల వ్యూ పాయింట్ అండి. విరూపాక్ష గుహల దగ్గర నుంచి మనకు అరుణాచల సిటీ మొత్తం కూడా ఇక్కడ కనబడుతుంది చూడండి. కన్నలు కాదు, అక్కడ చూడు గోపురాలన్నీ ఒకే వేలో ఉన్నాయి చూడు. అలాగే అండి. అదే అన్నాను కదా, ఎక్కితే ఇక్కడ దాకా ఎక్కడమ్మా అంటే ఫోటో తీయమంటే తీద్దాం. కన్నా ఆంటీ ఒకసారి చూడండి. పడుకుంటా కంది పిల్ల బాగుంది.
ఇదే గుహ, స్కందాశ్రమం. సాధించావు మొత్తం స్కందాశ్రమం వచ్చాం. కందాశ్రమం ఎందుకేమిటి ఉన్నారా? రెడీ స్కందాశ్రమం. అంటే ఇప్పుడు వెళ్ళినప్పుడు మామూలుగా అంటే కింద రూమ్ లో ఉన్నారు అలా ఉంటున్నట్టుగా ఉన్నారా? ఓకే, అంటే ఆశ్రమం ఉన్నారు కదా పైకి వచ్చి కూడా ఉన్నారా అని. ఇప్పుడు మీరు చూస్తున్నదే స్కంద ఆశ్రమం అండి. ఇక్కడే స్వామివారు ధ్యానం అయితే చేసుకునేవారు అనమాట. సో ఇక్కడైతే వీడియో తీయడానికి మరియు మాట్లాడడానికి కూడా అక్కడ పర్మిషన్ ఇవ్వలేదండి. అందరూ కూడా నిశ్శబ్దంగా ప్రశాంతంగా అయితే ధ్యానం చేసుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి ఫోటోలో ఉన్నటువంటి ఆవిడే స్వామివారి యొక్క అమ్మగారు. సో ఆవిడ కూడా ఈ ఆశ్రమంలోనే ఉన్నారు. స్కందాశ్రమం పక్కనే మనకు అంత పెద్ద కొండ పైన నీటి కొలను ఉందంటే ఎంత ఆశ్చర్యమో మీరే చూడండి. అక్కడ మనకి ఎక్కడా కూడా నీటి ప్రవాహం వచ్చేటటువంటి అవకాశమే లేదు. ఆ కొండలో ఎక్కడ నుంచో నీరైతే ఉద్భవిస్తూ అక్కడైతే చేరుతుందన్నమాట. సో ఆ ఆశ్రమం సంబంధించిన నీరంతా కూడా అక్కడి నుంచే వాడతారు. సో అక్కడ మనం దర్శనం విరూపాక్ష గుహకైతే వెళ్తున్నాం మనం ఇప్పుడు. మనకు విరూపాక్ష ఇందాక మనం చూసింది స్కందాశ్రమం. 1 కిలోమీటర్ వరకు మనము నడుచుకుంటూ కిందకి వెళ్ళాలి. సో ఇటు నుంచి మనం అలాగే డైరెక్ట్ గా కూడా అరుణాచలానికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది ఇంకొక మార్గము బయటకి రావడానికి మరియు స్కందాశ్రమానికి విరూపాక్ష గుహలకి రావడానికి రెండవ మార్గం అనమాట. ఇంత పెద్ద కొండలో నీటి దారి వస్తుంది చూడండి. ఆ కొండ ఎక్కడి నుంచో, ఆ లోపల ఎక్కడి నుంచో వస్తుంది. మనం ఇంట్లో లేకుండా ఏం పర్వాలేదులే. ఈ నీటి దారులు కొండల నుంచే వస్తున్నాయండి. నా ఇన్ను ఎవరో దూరం இருக்குన్నా 5 కిలోమీటర్ల 2-3 నిమిషాలు. ఎగురుకుంటూ వచ్చేస్తాం. ఇప్పటికే 3 సార్లు ఫోన్ చేసేసి ఎలా వెళ్ళాం అది తెలియదు కదా. ఆయన కాదు నేనైనా అక్కడ కూర్చుని ఉంటాను, వెయిటింగ్ చేస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్? సో తప్పకుండా మీరు రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు స్కందాశ్రమాన్ని మరియు విరూపాక్ష గుహలను కూడా దర్శించుకోవడం మర్చిపోకండి. ఓకేనా? నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.